2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అండ్ దాంతో పాటు మనం ఒక వీక్ ని అనాలిసిస్ ఎలా అయితే చేస్తున్నామో, అంటే ఒక లైన్ దగ్గర ఒక నెంబర్, ఒక ఫిగర్ కనిపించినప్పుడు అది 97 అయినా కావచ్చు, 95 అయినా కావచ్చు, అండ్ ఆ గ్రాఫ్ని మీరు అనాలిసిస్ చేసి చెప్తూ ఉన్నారు ఎలా పైకి వెళ్తుంది, ఎలా తగ్గుతుంది అని. అండ్ దాంతోపాటు మీరు యూజ్ చేసిన టూల్స్ ఏవైతే ఉన్నాయో సార్, వాటిని ఎలా మనము నేర్చుకుంటే ఇప్పుడు ప్రిడిక్ట్ చేయడానికి ఈజీగా మనకు ఉపయోగపడుతుంది అంటారు? నిన్న మనము చాలా ఇంపార్టెంట్ టూల్స్ వీడియో కూడా చేసాము. అది మీకు రాబోతుంది, రిలీజ్ కాబోతుంది అనమాట. కింద పడిపోయినప్పుడు ఆ లెవెల్స్ చూసాము, పైకి వెళ్ళినప్పుడు కూడా లెవెల్స్ చూసాము. నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, లైక్ ఇఫ్ యూ రష్ అప్ అ బాల్ టువర్డ్స్ స్కై. సో ఆ టైంలో ఏంటంటే మన బలం కూడా దాని తోడుగా ఉంటేనే అంతే బలంగా అది ఇంకా పైకి వెళ్తుంది అనమాట. సో మన బలాన్ని ఎక్కడైతే అది క్షీణిస్తుందో, స్లోగా మన బలం ఏదైతే తగ్గుతూ ఉంటుంది కదా, మన ఫోర్స్ అనేది, అక్కడ నుంచి బాల్ అనేది మళ్ళీ మీకు తిరిగి భూమి వైపు వస్తుంది. సేమ్ స్టాక్స్ కూడా, అది గోల్డ్ అంటారా, సిల్వర్ అంటారా, స్టాక్ మార్కెట్లో షేర్స్ అంటారా, ఇవన్నీ కూడా ఒకటే రూల్ ఫాలో అవుతాయి. దట్ ఈస్ లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. నిన్న మనం ఎలాగైతే అనుకున్నామో 97,330 వరకు వెళ్ళిన గోల్డ్ కాస్త అక్కడ వీక్ అయింది శిరీష, అక్కడ నుంచి పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిన్న మనం చెప్పామా? నిజంగానే నిన్న బాగా పడింది. రాత్రికి మళ్ళీ దాదాపు 1000 రూపాయల కంటే ఎక్కువగా పడిపోయింది. సేమ్ మన టూలో చూపించినట్టుగా నిన్న. సార్, స్పాట్ మార్కెట్ లో కూడా పడిందా సార్? ఆఫ్ కోర్స్ పడింది. ఎందుకు 1000 రూపాయలు అంతనా? అయ్యో లేదు, అంత ఛాన్స్ లేదు. బట్ కాస్తంత మాత్రం పడింది. అది ఎంతో మీకు చెప్తాను. ప్లస్ మన 24, 22 అండ్ 18 క్యారెట్లో కూడా ఫ్యూచర్స్లో మీకు 1000 రూపాయలు పడిపోవడం, 2000 పడిపోవడము చాలా సహజం. అవును, కానీ స్పాట్ మార్కెట్ లో 100, అంతే, 55, కరెక్ట్, 50 లేదంటే 1 రూపీ. రేర్ ఫెనామినా. సో ఎందుకు, దానికి రీజన్స్ ఉన్నాయి. బేసిక్గా ఏంటంటే ఇట్ ఈస్ అ ప్యూర్ ప్రెషస్ మెటల్ వాట్ యువర్ బయింగ్ అనమాట. సో ఫ్యూచర్స్ మార్కెట్లో సడన్గా బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత పెరిగిపోవడం, సడన్గా బయింగ్ ఇంట్రెస్ట్ పోగానే పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్యూచర్స్ మార్కెట్. కానీ స్పాట్ అలా కాదే. మీరు కొనాలి అంటే నిజంగానే కొన్ని కట్టలు నోట్లు పెట్టి మరీ బంగారం కొనాల్సి వస్తుంది. సో డెఫినెట్గా మీకు ఇండియా ఒకటే ప్లేస్ కాదు, ప్రపంచం అంతట్లో మీకు డిమాండ్ ఉంది కాబట్టి అందరూ కూడా లారీలు కొంటున్నారు బంగారం, అసలు కేజీలు కొంటున్నారు. సో కాబట్టి అలాంటి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల మీకు 100లో పడితే పడచ్చు, కానీ 1000లో మాత్రం సాధారణంగా బంగారం పడదండి. పెరిగితే కనీసం 500 పెరగచ్చేమో, కానీ 500 పడిపోయే అవకాశం మాత్రం చాలా రేర్. అది కూడా ఏదో ఒక జరగకూడని జరిగిందంటేనే, లేదంటే మీకు ఛాన్సే లేదు. అందుకే ఈరోజు మనం స్టార్ట్ చేద్దాము స్పాట్ మార్కెట్తో. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో నిన్న నేను నేర్పించిన టూల్ మీకు రిలీజ్ కాబోతుంది. ఆ వీడియో వెయిట్ చేస్తుంటుంది. ఈ 4 రోజుల మధ్యలో ఉంటుంది. 10th, 11th, 12th, 13th అండ్ 14th ఈ 4-5 రోజుల మధ్యలో మీకు ఈ ఇంపార్టెంట్ వీడియోస్ వస్తాయి. అస్సలు మిస్ అవ్వకండి. మిస్ అయ్యారా మీకు కనీసం ఎవ్రీడే 1,00,000 రూపాయలు అలాంటి కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్న్ చేసే ఛాన్స్ పోతుంది. ఎస్, ఓకే. 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 98.84, ఇవాళ 98.18 అయింది, డౌన్ బై 66 రూపీస్ మీరు అన్నట్టుగా. సో 22 క్యారెట్ గోల్డ్ 9,060 నిన్నుంటే ఇవాళ ఎగ్జాక్ట్లీ 9,000 అండి, 60 రూపాయలు పడిపోయింది. అండ్ 18 క్యారెట్ గోల్డ్ విచ్ ఈస్ అగైన్ ఆఫ్ మై ఇంట్రెస్ట్ 7413 నిన్నుంటే ఇవాళ 7364 ఉంది, డౌన్ బై 49 రూపీస్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్స్ మార్కెట్లో ఏం నడుస్తుంది అండ్ ఫ్యూచర్స్ మార్కెట్లో డౌన్ ట్రెండ్లో ఉందా, అప్ ట్రెండ్లో ఉందా, ఈ రెండు మనం తెలుసుకోవచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ డైలీ పైవట్ లెవెల్స్. అండ్ రెండోది ఏంటంటే చార్ట్లో మీకు ట్రెండ్ లైన్తో కూడా చూపిస్తా. ఇది మనం చూసుకుంటే గోల్డ్ ప్రైస్ ప్రస్తుతానికి M6 ఫ్యూచర్స్లో 96,245 ఉంది. నిన్న 97,330 ఉన్న గోల్డ్ 1000 రూపాయలు పడిపోయింది రాత్రే. ఇవాళ ఇంకా మీకు దాదాపు 227 రూపాయలు ఇప్పుడు మైనస్లో ఉంది, ట్రేడింగ్లో ఉంది. ఇప్పుడు హై చూసుకుంటే 96,336 అండ్ లో చూసుకుంటే 96,140 ఉంది. దీనికి మనము రెసిస్టెన్స్ 1 అండ్ సపోర్ట్ 1 మనకు ఒక క్లారిటీ ఇస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే 95,907 అంటే ఇవాళ కొత్త లోసు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయా? ఎందుకంటే సపోర్ట్ 1 ఏమంటుందంటే 96,000 కూడా ఇవాళ తెగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంటుంది. ఒకవేళ గోల్డ్ కోసం గుడ్ న్యూస్ వచ్చిందంటే ఏమవుతుంది? గుడ్ న్యూస్ వస్తే 97,141 దాటిపోతుంది. కానీ ఈ రెండిటి మధ్యలోనే ఉందనుకోండి, రెసిస్టెన్స్ 1 సపోర్ట్ 1 మధ్యలో ఉంటే మాత్రం గోల్డ్ మీకు ఎటు వెళ్లకుండా ఒక సైడ్ వేస్ జోన్లో ఉంటుంది.
సరే ఇక్కడ సపోర్ట్ 3 కూడా కనిపిస్తుంది కదా, Yes. ఆ మూమెంట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మీలాగా ప్రతి ఆడవాళ్ళు కూడా అదే కోరికలో ఉంటారు. అఫ్ కోర్స్ మగవాళ్ళు కూడా కావాల్సింది ఏంటంటే బడ్జెట్ తగ్గాలి. సో మాకు కూడా కాస్త బర్డన్ తగ్గుతుంది కదండి. సో ఖచ్చితంగా వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, హౌస్ వైఫ్ కానివ్వండి, ఇంట్లో తల్లి కానివ్వండి, అందరికీ కూడా బంగారం ప్రైస్ తగ్గాల్సిందే. సో సపోర్ట్ 3 వరకు వచ్చే ముందు ఫస్ట్ మీకు సపోర్ట్ 2 అండ్ రెసిస్టెన్స్ 2 కూడా చెప్పి వినిపిస్తా. సో ఇందులో ఏంటంటే 97,706 రెసిస్టెన్స్ 2 ఉంది, అండ్ సపోర్ట్ 2 చూసుకుంటే 95,238, అండ్ రెసిస్టెన్స్ 3 98,375 వరకు ఉందండి, అండ్ 94,673 ఈజ్ ద సపోర్ట్ 3. నేను అనుకుంటా ఒకవేళ ఓట్ వేయండి అంటే అందరు సపోర్ట్ 3కే వేస్తారేమో. Definitely గా. సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఈ రోజు అలాంటి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి, మనసులో ఎందుకు అనిపిస్తుంది బంగారం అక్కడ దాకా వచ్చే అవకాశం ఉందని. వెయిట్ చేసి చూద్దాము. సాయంత్రం ముహూర్తం ఉండబోతుంది బిట్వీన్ 5 and 9 PM కాబట్టి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా. అక్కడ లండన్లో మనకి ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఆ ఓపెనింగ్ టైంలో మీకు కనీసము 96,000 నుంచి 94,600 అంటే దాదాపు 1,300-1,400 పడిపోవాలండి. సో మీ కలల్ని నిజం చేసే అవకాశం ఈరోజు ఉందంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. నా బిఫోర్ దాట్ మీకు చార్ట్ నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఇది యాక్చువల్గా 15 minutes చార్ట్. నేను 5 minutes ఎక్కువగా ఫాలో అవుతాను శిరీష ఇంట్రాడే చార్ట్స్లో, అండ్ 15 minutes, దాంతోపాటే 30 minutes కూడా ఆప్షన్ ఉంటుంది. కానీ ఐ గో ఇమీడియట్లీ టు 1 hour చార్ట్ అనమాట. సో ఈ 5, 15 and 1 hour చార్ట్లో మనకు ఇంటర్వెల్స్ ఏదైతే ఉంటుంది కదా, దాంట్లో కరెక్ట్గా గోల్డ్ని మనం ఎలా ట్రాప్ చేయాలి, ప్రాఫిట్ మనం ఎలా సంపాదించుకోవాలి అన్నది మనకు అందులో క్లారిటీ ఇస్తుంది అనమాట. ఒకవేళ దానిపైన పట్టు సాధించలేకపోతే అది మీ మీద పట్టు సాధిస్తుంది, మీ డబ్బుల్ని తీసుకెళ్ళిపోతుంది. సో కాబట్టి ఈ రోజున మనము వాడుతున్న ట్రెండ్ లైన్ ప్రకారంగా ఇక్కడ చూసుకుంటే మీకు నిన్న కరెక్ట్గా మనం చూసుకుంటే శిరీష మనకు టైం చెప్తాను. ఇక్కడ నిన్న మధ్యాహ్నం 8వ తేదీన మధ్యాహ్నము ఇన్ఫ్యాక్ట్ 1 గంటకి 1 PMకి కరెక్ట్గా అక్కడి నుంచి క్రాక్ అనేది మొదలైంది. చిన్న చిన్న క్రాక్తో మీకు పడిపోవడం మొదలైంది. మళ్ళీ సైడ్ వే జోన్లోకి వచ్చి సడన్గా మీకు ఫాలో అయ్యిందండి. వాట్ వాస్ ద టైం? అరౌండ్ 8:30. చూసారా, సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో సినిమా కనబడుతుందని. సో అది కనిపించింది ఎగ్జాక్ట్లీ, అండ్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అ ఫ్రెష్ కైండ్ ఆఫ్ అ మూవీ ఫాల్ ఈ రోజున. అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే కాల్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.